हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ట్రెండింగ్ స్లీవ్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి। ఫస్ట్ అయితే నార్మల్ గా మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదేలాగా కట్ చేసుకొని డిజైన్ కోసం ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి। హ్యాండ్ ఇలా మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని 2.5 ఇంచుల వెడల్పు 6 ఇంచుల పొడవు ఉండేలాగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని ఈ బాక్స్ లోపల మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలి। నేను ఇక్కడ జస్ట్ అలా ఊరికే మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను। మనం దీనిపైన అయితే కటింగ్ చేసుకోకూడదండి। క్యాన్వాస్ యూజ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। క్యాన్వాస్ అనేది 2 హ్యాండ్స్ కి సరిపడా తీసుకున్నాను చూడండి। ఇలా 2 క్యాన్వాస్ ని డబుల్ గా ఫోల్డింగ్ చేసుకొని 2.5 ఇంచుల వెడల్పు అలాగే 6 ఇంచుల పొడవు ఉండేలాగా మనం బ్లౌజ్ పైన ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదేలాగా క్యాన్వాస్ పైన మార్కింగ్ చేసుకొని షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ షేప్ అనేది నీట్ గా డ్రా చేసుకోవాలి। ఈ కర్వ్స్ అనేటివి 2 అయినా తీసుకోవచ్చు లేకపోతే 3 అయినా తీసుకోవచ్చు అండి, మన చాయిస్ అండి। ఇలా షేప్ అనేది నీట్ గా డ్రా చేసుకున్న తర్వాత ఆ షేప్ కన్నా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా క్యాన్వాస్ ఉండేలాగా చూసుకొని ఇంకొక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఫస్ట్ అయితే షేప్ అనేది ఎలా ఉందో సేమ్ అదేలాగా కట్ చేసుకోవాలి। మనం ఎంత నీట్ గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటామో మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఆ షేప్స్ అనేటివి అంతే నీట్ గా వస్తాయి। ఇప్పుడు ఆ షేప్ కు చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ క్యాన్వాస్ అనేది ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాన్వాస్ ని మన హ్యాండ్స్ పైన ఐరన్ అనేది చేసుకోవాలి। ఫస్ట్ అయితే హ్యాండ్ ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని నీట్ గా రఫ్ చేసుకున్నట్లయితే మిడిల్ లో మనకి లైన్ లాగా వస్తుంది కదా, ఆ లైన్ కి నేరుగా మిడిల్ పాయింట్ అనేది వచ్చేలాగా చూసుకొని మనకి క్యాన్వాస్ కి ఒక వైపు షైనింగ్ ఉంటుంది కదా, అది లైనింగ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని నీట్ గా ఐరన్ చేసుకోవాలి। ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు ఆ షేప్ అనేది వెడల్పుగా సాగిపోయేలాగా కాకుండా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఈ లైనింగ్ ని పెట్టి కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి స్ట్రైట్ గా। ఇలా స్ట్రైట్ గా స్టిచ్ అనేది మనం వేసుకున్నట్లయితే షేప్ చుట్టూ కుట్టుకునేటప్పుడు మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది చూడండి। ఇప్పుడు ఇలా నీట్ గా షేప్ అనేది ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో సేమ్ అదేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। ఆ కార్నర్ తిరిగే ప్రతి చోట కూడా సూదిని కిందికి దింపుకొని పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటు సైడ్ కి తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। ఆ ఎడ్జెస్ లో తిప్పుకునేటప్పుడు ఖచ్చితంగా సూది అనేది కిందకి దింపుకొని మాత్రమే పాదాన్ని ఇటువైపుకి తిప్పుకోవాలి, అప్పుడే మనకి షేప్ అనేది షార్ప్ గా వస్తుందండి। ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కానీ లేకపోతే 1/4 ఇంచు క్లాత్ కానీ వదిలిపెట్టి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్ గా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ షేప్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి। ఇలాంటి షేప్స్ కుట్టేటప్పుడు మనము ఎంత నీట్ గా కుట్టుకుంటామో కట్స్ కూడా సేమ్ అదేలాగా ఇచ్చుకోవాలండి। కట్స్ ఇవ్వనట్లయితే మనకి షేప్స్ అనేటివి కరెక్ట్ గా రివర్స్ అవ్వవు। ఇప్పుడు మనం కింది వైపు కూడా ఆల్రెడీ స్టిచ్ అనేది వేసుకునేసాం కదండి 1/2 ఇంచ్ మార్జిన్ తో, అంటే మనము కింది వైపును కూడా రివర్స్ అనేది చేసుకోవాలి। కింది వైపును కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఎడ్జెస్ లో కూడా ఇలా నీట్ గా రివర్స్ చేసుకోవాలండి। ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు షేప్స్ అన్ని కూడా నీట్ గా ఓపెన్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి। ఎక్కడైనా కార్నర్స్ లోపలికి ఉన్నట్టుంటే మనం ఏదైనా ఒక నీడిల్ తీసుకొని కార్నర్స్ అంతా కూడా నీట్ గా ఓపెన్ చేసుకోవాలి। ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైకుట్టు అనేది వేసుకోవాలండి। ఇలా చుట్టూ కూడా ఆ షేప్ కి తగినట్టు నీట్ గా పైకుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఎక్కడ ముడత అనేది రాకుండా నీట్ గా జాయింట్ చేసుకోవాలి। లైనింగ్ ని జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా ఉంటుంది। ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్ గా కట్ చేసుకొని ఈ కట్ చేసిన మెయిన్ పీస్ నే మనకి చంక దగ్గర జాయింట్లు వేయడానికి యూజ్ చేసుకోవాలి। చూడండి ఇలా చంక దగ్గర జాయింట్ వేసేటప్పుడు కింది వైపున మనం రివర్స్ చేసుకున్నాం కాబట్టి ఈ జాయింట్ క్లాత్ ని కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి। సేమ్ ఇది ఎలాగా ఇటువైపు కూడా మనము జాయింట్ అనేది వేసుకోవాలండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ప్యాచ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి। దీనికోసం శారీలో క్లాత్ అనేది 4 ఇంచెస్ వెడల్పుతో అలాగే 8 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఇలా డబుల్ పీస్లు అనేటివి కట్ చేసుకున్నానండి। మనకి వెడల్పు ఎక్కువ కట్ చేస్తే శారీ అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనేసి 4 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను పొడవుగా। దాన్ని ఇలా 8 ఇంచెస్ హైట్ ఉండేలాగా తీసుకొని మిడిల్ లో జాయింట్ అనేది వేసుకొని ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నాను। ఇలా రెడీ చేసుకున్న ఈ క్లాత్ కి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి। దీనికి సరిపడా లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మనం బ్లౌజ్ కి కింది వైపున
రివర్స్ చేసి పెట్టుకున్నాం కదండి, సేమ్ అదేలాగా ఈ ప్యాచ్ క్లాత్ కూడా కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత అదే లైనింగ్ని వెనక్కి మళ్ళిచ్చి పై కుట్టు అనేది వేసుకోవాలండి. మనం బ్లౌజ్ క్లాత్కి ఎలా అయితే కింది వైపున రివర్స్ చేసామో సేమ్ అదేలాగా ప్యాచ్ క్లాత్కి కూడా కింది వైపున రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ పీస్ని ఈ ప్యాచ్ పైన పెట్టి మనకి షేప్ అనేది ఎలా ఉందో ఆ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది రఫ్గా వేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఎంతవరకు ఉంచుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. చూడండి, మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఎంతవరకు కావాలో అంత క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నీ కూడా రైట్ సైడ్ వైపుకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే పోగులు అనేటివి బయటికి కనిపించకుండా మనకి నీట్గా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ బ్లౌజ్ క్లాత్ని ఈ ప్యాచ్ క్లాత్ పైన పెట్టి నీట్గా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టుకోవాలి, అటు ఇటు కదలకుండా ఉండడానికి. అటువైపు ఇటువైపు అలాగే పై వైపున కూడా ఒక్కొక్క పిన్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి షేప్ చుట్టూ కుట్టుకునేటప్పుడు ఎక్కడ కూడా కదలకుండా ఉంటుందండి. ఇలా నీట్గా పిన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఆ షేప్కి తగినట్టు ప్యాచ్ని మన బ్లౌజ్ హ్యాండ్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఆ ప్యాచ్ పక్కనే ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే ప్యాచ్ క్లాత్కి వెనకాల ఉన్న క్లాత్ అనేది పైకి లేసినట్టు లేకుండా నీట్గా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మన హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి మనము మిడిల్లో ప్యాచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.